Hi everyone, ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఈమెయిల్ సెక్యూరిటీ. సో బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ వెరీ ఈజియెస్ట్ టాపిక్. మనం క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ కాంబినేషన్లో చాలా సెక్యూరిటీస్ చూసాం. మొబైల్ సెక్యూరిటీస్ చూసాం అండ్ వైర్లెస్ సెక్యూరిటీస్ చూసాం, నెట్వర్కింగ్ సెక్యూరిటీస్ చూసాం. అలానే మనకి ఇమెయిల్ సెక్యూరిటీ అంటే మనం అందరూ కూడా ఇమెయిల్స్ని ఈజీగా యాక్సెస్ చేసేసుకుంటున్నాం. ఎక్కడున్న పర్సన్స్తో అయినా మనం ఇమెయిల్ ద్వారా ఫైల్స్ని పాస్ చేస్తున్నాం, ఫొటోస్ని పాస్ చేస్తున్నాం. ఎనీ డిజిటల్ మీడియాని మనం వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి, ట్రాన్స్మిట్ చేయడానికి ఇమెయిల్స్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. బట్ ఇలాంటి ఇమెయిల్స్లో సెక్యూరిటీ ఎలా మెయింటైన్ చేసుకోవాలి అండ్ ఇందులో ఉండే థ్రెడ్స్ ఎలా ఉంటాయి, అలాంటి థ్రెడ్స్ నుంచి మనం ఎలాంటి సెక్యూరిటీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనేది మనకి ఈమెయిల్ సెక్యూరిటీ కాన్సెప్ట్. అయితే ఇందులో కొన్ని అల్గోరిథమ్స్ ఉంటాయి, అవి మనం నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. దిస్ ఈజ్ వెరీ స్మాల్ వీడియో అండ్ ఇది కంపల్సరీ ఇంట్రడక్షన్, మనకి మినిమం ఐడియా ఉండాలి కాబట్టి ఈ వీడియోని చేస్తున్నాను. ఈమెయిల్ సెక్యూరిటీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇమెయిల్స్కి అవైలబిలిటీ, ఇంటిగ్రిటీ, అథెంటిసిటీ ప్రొవైడ్ చేసుకోవడానికి ఈమెయిల్ కమ్యూనికేషన్ అనేది వేరే అన్ఆథరైజ్డ్ పర్సన్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి అండ్ ఈమెయిల్ థ్రెడ్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం తీసుకునే కాన్సెప్ట్, దట్ ఈస్ ఈమెయిల్ సెక్యూరిటీ. ఇక్కడ ఈమెయిల్ సెక్యూరిటీ తీసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే వీటన్నిటి నుంచి మనం మన ఈమెయిల్స్ని ప్రివెంట్ చేసుకుంటున్నాం అండ్ ఈమెయిల్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉండేలాగా, సెక్యూరిటీగా ఉండేలాగా మనం ఈమెయిల్ సెక్యూరిటీ ద్వారా దాన్ని రీచ్ అవ్వగలుగుతున్నాం. సో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అలానే ఇది ఎందుకు హై ఇంపార్టెంట్ అంటే ప్రతి బిజినెస్ రిలేటెడ్ డేటా ఆర్ ప్రతి ఇంపార్టెంట్ పర్సనల్ డేటా ఇవన్నీ కూడా మనకి ఈమెయిల్స్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్స్ వై రెడ్యూసింగ్ రిస్క్స్ అండ్ సైబర్ అటాక్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి, సైబర్ అటాక్స్ నుంచి ఆపోజిట్గా ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఈ కాన్సెప్ట్స్ అనేవి హెల్ప్ తీసుకుంటూ మనం వీటిని రీచ్ అవుతున్నాం. సో అలానే ఇందులో మెయిన్ ఇవే మనకి బెనిఫిట్స్ కింద చెప్పచ్చు. సో అలానే స్పూఫింగ్ అటాక్స్ అండ్ ఫిషింగ్, కంట్రోల్ డివైజెస్ యాక్సెస్, మెయింటైనింగ్ కమ్యూనికేషన్, కాన్ఫిడెన్షియాలిటీ ఇవన్నీ కూడా ఈమెయిల్ సెక్యూరిటీలో మనం తీసుకునే కొన్ని బెనిఫిట్స్. ఇవన్నీ లేకపోతే, ఈమెయిల్ సెక్యూరిటీగా లేకపోతే, ఇప్పుడు 2-way వెరిఫికేషన్ వచ్చింది, చాలామంది దాన్ని ఇంకా ఎనేబుల్ చేసుకోలేదు. సో ఇవన్నీ కూడా హ్యాకర్స్ ఈజీగా మన మెయిల్ని హ్యాక్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ద నెక్స్ట్ వన్ రియల్ టైమ్ థ్రెడ్ ప్రొటెక్షన్స్. అదే చెప్తున్నాను, డైరెక్ట్గా మనం మెయిల్ అనేది కమ్యూనికేషన్లో ఉన్నప్పుడు సంథింగ్ కొన్ని వెబ్సైట్స్లో మెయిల్ ద్వారా యాక్సెసింగ్ తీసుకున్నప్పుడు మనకి కొన్ని థ్రెడ్స్ అనేవి డైరెక్ట్గా అక్కడ త్రూ ఇంటర్నెట్ ద్వారా మనకి అందులోకి వచ్చేయడం జరుగుతుంది. దానివల్ల ఈమెయిల్లో ఉన్న డేటా అంతా కూడా కరప్ట్ అయిపోతుంది ఆర్ షిఫ్ట్ అయిపోతుంది. అంటే వాళ్ళకి వెళ్ళిపోవడం వల్ల మనం డేటా ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం. సో అలాంటి థ్రెడ్స్ అసలు ఎలాంటివి ఉంటాయంటే స్పామ్, మాల్వేర్, ఫిషింగ్ ఇలాంటివన్నీ కూడా జనరల్లీ ఈమెయిల్స్ థ్రెడ్స్ అనమాట. సో ఈ స్పామ్ అనేది ఎలా ఉంటుందంటే అనవసరంగా వేస్టెడ్ ఈమెయిల్స్ ఏవైతే ఉంటాయో అండ్ కొన్ని కరప్టెడ్ ఈమెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మన స్పామ్ ద్వారా మన మెయిల్లోకి వచ్చేస్తాయి. సో జనరల్గా మీరు ఎవ్రీ ఈమెయిల్లో స్పామ్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది, ఒక లేబుల్ ఉంటుంది. ఆ స్పామ్లో చెక్ చేస్తే మీకు చాలా మెయిల్స్ వచ్చి అందులో పడి ఉంటాయి. సో ఆ స్పామ్లో ఏవైతే కొన్ని ఇంపార్టెంట్ కూడా దానికి కరెక్ట్ ప్రాపర్ అథెంటికేషన్ లేకపోతే అవి కూడా స్పామ్లోకి వచ్చేస్తాయి. సో అవి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి అండ్ ఫైనల్గా డిలీట్ చేసుకోవచ్చు. అండ్ మాల్వేర్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే కొన్ని ఈమెయిల్ కమ్యూనికేషన్లో వేస్టెడ్ కోడింగ్ అనేది మన సిస్టంలోకి వచ్చేస్తుంది అండ్ మన మెయిల్ ద్వారా మన సిస్టంలోకి వచ్చేస్తుంది. అవి హార్మ్ఫుల్ అనమాట. సో మీ సిస్టమ్ని కరప్ట్ చేయొచ్చు, మీ ఈమెయిల్ని కరప్ట్ చేయొచ్చు, మీ డేటాని కరప్ట్ చేయొచ్చు. అలానే ఫిషింగ్ అని వచ్చేసరికి ఏంటంటే సేమ్ స్పామ్ లాగానే మనకి అనవసరమైన ఈమెయిల్స్, అడ్వర్టైజ్మెంట్స్, సంథింగ్ లింక్స్, మెసేజెస్ ఇవన్నీ కూడా మన స్క్రీన్ మీద మెయిల్లో డిస్ప్లే అవుతూ ఉంటాయి. అవన్నీ ఏ మాత్రం మనం క్లిక్ చేసినా కూడా హ్యాకర్స్కి ఈజీగా మనం దొరికిపోతాం అండ్ అక్కడ మన డేటా అంతా కూడా లాస్ అవుతాం. సో దానికోసం వీటన్నిటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసే కొన్ని అల్గోరిథమ్స్ మనం కమింగ్ క్లాసెస్లో చూస్తాం. సో అవి వెరీ ఇంపార్టెంట్. మనకి ఈమెయిల్ సెక్యూరిటీ అనేది జస్ట్ ఇంట్రడక్షన్ అండ్ మీకు వైవా పాయింట్ ఆఫ్ వ్యూలో, సెమిస్టర్ ఎగ్జామ్స్ కాకుండా జనరల్ కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్స్ అనేవి యూజ్ అవుతాయి. బట్ నెక్స్ట్ మనం చూసే అల్గోరిథమ్స్ అనేవి ఈమెయిల్ సెక్యూరిటీ అల్గోరిథమ్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ రిలేటెడ్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.